బుచ్కి బుచ్కి అని నవ్వించిన, పొలిటీషియన్ అంటే ఇలానే ఉండాలి అని అనిపించిన, చినుకు చినుకు అందలతో అని స్టెప్ వేసిన, ప్రతి దాంట్లోనూ తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు మన బాబు మోహన్ గారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి అసెంబ్లీ వరకు ఆయన ప్రయాణం, ఎదురైన మనుషులు, ఎదురించిన పరిస్థితులు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ బాబు మోహన్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్ నమస్తే. నాకైతే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడం. ప్రాబలీ 1997, 98 ఆ టైంలో మీరు ఖమ్మంలో బస్తా పట్టుకొని ప్రతి చోట కూడాను డబ్బుల కోసం తిరిగారు, గుర్తుందా సార్? ఆ సిచ్యువేషన్ ఐ డోంట్ రిమెంబర్. వరద బాధితుల కోసం ఆ టైంలో నేను కూడా వచ్చాను, మా అమ్మగారు కూడా, మేము కూడా సపోర్ట్ చేసాం. సో వీ వర్ దేర్ సార్. సో అప్పటి నుంచి కూడా ఇట్స్ లైక్ డ్రీమ్ మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి అనేది. మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. ఎప్పుడు అడిగినా కానీ హ్యాపీ అని అంటూనే అంతే కదమ్మా. మరి భగవంతుడు మనల్ని పుట్టించాడు, చేతి నిండా పనిచ్చాడు. కష్టే ఫలి అంటారు కదా, కష్టపడితేనే ఫలితం ఉంటుందని తెలిసిన వాడిని నేను. చిన్నప్పటి నుండి చదువుకునేటప్పటి నుండి క్లాస్ ఫస్ట్ రావాలని, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండాలని, అలా అన్నిట్లో ఫస్టే ఉండుకుంటూ వచ్చాను. ఉద్యోగి అవ్వాలి ఎలా అనుకున్నాను, ఆ డ్రీమ్ కూడా తీరింది. డిఎస్సి సెలక్షన్ 120 మందిని ఇంటర్వ్యూ పిలిస్తే దాంట్లో 18 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 18లో నేను ఒకరిని. అంటే అక్కడ కూడా విక్టరీ. ఆ నుంచి ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ వచ్చాను, సినిమా యాక్టర్ అయ్యాను, టాప్కి వెళ్ళిపోయాను. ఇక అంతకంటే ఉండదు. కమెడియన్గా కానీ, ఒక ఆర్టిస్ట్గా అన్ని రకాల క్యారెక్టర్లు వేశాను. హీరో కూడా వేశాను, డ్యాన్సులు కూడా వేశాను, ఫైట్లు కూడా చేశాను. మనకి నచ్చాయి. 1/2 అనే పిక్చర్లో క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది కత్తితో, ఆ స్టైల్ అలా, దాని గురించి 100 days ఆడింది ఆ పిక్చర్ 1/2. శ్రీకాంత్, జేడి చక్రవర్తి హీరోలు. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది అనమాట. అట్లా పాటతోటి 100 days ఆడినవి కూడా ఉన్నాయి. భూమి ఉంటే ఏమో, కురుంటే ఏమో 100 days, పాటతో 100 days. అవును. ఇక చినుకు చినుకు అందలతో అంటే అది 365వ రోజు సెకండ్ షో చూశాను. బా అంటే నాన్ స్టాప్ కంటే నాన్ స్టాప్ 365 రోజులు సార్, 1 year మా దగ్గర అన్నారు. పాట పెద్ద కటౌట్, సముద్రేది నాది, గొడుగులు వేసుకుని ఇట్లా అప్పుడప్పుడు పోయి బొమ్మ చూసుకొని ఓకే లైఫ్, నువ్వు లక్కీ ఫీల్ అనుకుంటూ వచ్చేది. కనుక అట్లా కష్టంలోంచే ఫలితం వస్తుందని కష్టపడి చేశాము. డ్యాన్సులు కష్టపడి చేశాము, ఫైట్లు కష్టపడి చేశాము. అలాగే ఇటు వచ్చాను, మళ్ళీ పాలిటిక్స్కి కష్టపడ్డాను. అలా కష్టపడాలి అనుకుంటూ పోతున్నాను. మరి అంత మంచి డిమాండ్లో ఉన్నారు మీరు, అంత మంచి ఫామ్లో, అటువంటి టాప్ మోస్ట్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు సడన్గా ఎందుకు పాలిటిక్స్లోకి టర్న్ అయ్యారు? నేను ఏది టర్న్ అవ్వాలని అవ్వలేదు. ఉద్యోగం దొరికితే చాలని మాత్రం అనుకున్నాను. ఉద్యోగం దొరికింది. సినిమా యాక్టర్ అవుతానని ఇప్పటికీ అనుకోవట్లేదు. అయ్యాను. అవకాశం ఇచ్చారు, చేశాను, అయ్యాను. అట్లే పాలిటిక్స్గా కూడా కేసీఆర్ గారే నన్ను బలవంతంగా నువ్వు రావాల్సిందే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ని ఓడగొట్టేది ఉంది, నువ్వైతేనే ఓడగొడతావు అని నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. గెలిచాను, అతను ఓడగొట్టాను. సరే 3 సార్లు గెలిచాను. అదే ఒక కథ. ఇక మళ్ళీ అలా యాక్సిడెంటల్. నేను ఏది కావాలని అనుకోని నేను సినిమా యాక్టర్ అయితే, హీరోని అయితే నేనేం రాలేదు. హైదరాబాద్లో ఒక నాటకం వేశాము. అది ఒక ప్రొడ్యూసర్ గారు చూశారు, భలే చేసిండే అబ్బాయి అన్నాడు. మా సినిమాలో వేస్తా ఉన్నారు, వేస్తానన్నాను, వేశాను, ఓహో అన్నారు, కథం అంతే. ఆ నుంచి ఆహుతి, ఆహుతి నుంచి అంకుశం. ఓ, సో ఏది కూడా ప్లాన్ ఏం లేదు సార్ లైఫ్లో, అన్నీ కూడా సర్ప్రైజ్ అన్నట్టు. అంటే మనకు వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలనే చిన్న కసి ఉంటుంది నాకు. అది ఏదైనా కానీ, ఎంత రానిదైనా సరే. మినిస్టర్గా నాకు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు అన్నారు, ఏంటో బాబు మోహన్ కమెడియన్కి ఇచ్చిండి ఏంటి క్యాబినెట్ మినిస్టర్, అందరూ ఏం చేస్తావో బాబు మోహన్ అన్నారు. 3 నెలలలోపే పిలిచి, బాబు మోహన్ అందరూ భయపడుతున్నారు,
నువ్వు కామెడీగా మంచిగా నవ్విస్తావు కదా, సరదాగా ఉండొచ్చు కదా సార్. మీరు కామెడీ చేయొద్దు, కామెడీగా ఉండొద్దు అన్నారు, సీరియస్గా చేయమన్నారు, నేను పని చేస్తున్నాను సార్ అన్న. సో అది కష్టే ఫలి అన్నారు. సో అలాగే కష్టపడుతున్నారు, మీరు అనుకునేది అలా ప్రాసెస్ అవుతుంది, వచ్చేస్తుంది, మనకు వస్తుంది. కష్టపడాలి, అంతే. అది కష్టమైన ఇష్టంగా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. అదే అది నేను గట్టిగా నమ్ముతాను. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం జరగాలనుకుంటున్నారు బాబు మోహన్ గారి అన్నీ లైఫ్ చూసినా లో? కదండి, ఇంకేం చూస్తాం, సగం లైఫ్ అయిపోయింది కదా. సాధించినది ఏది నేను సాధించాలని సాధించలేదు, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. రేపు ఏదొచ్చినా సద్వినియోగం చేసుకుంటాను. ఓకే. అది ఇచ్చేటోడు ఆయన, మనం కాదు, మనం కోరిక రాదండి. ఇచ్చేటైన ఆయన, ఆయన ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, మనం తీసుకొని దాన్ని భద్రంగా వాడుకోవాలి ఆయుధాన్ని. సార్ కానీ మనకంటూ ఒక కోరిక అనేది ఉంటుంది సార్, మనకి అది అవ్వాలనుకుంటున్నాం లైఫ్లో. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు కానీ మీరు ఉండేది, నేను నెక్స్ట్ ఒకసారి యాక్టర్ తోటి మనకు ఛాన్స్ వస్తే బాగుండి, డైరెక్టర్ తోటి ఛాన్స్ వస్తే బాగుండు అని. నేనే అనుకోలేదండి ఎప్పుడు. సరదాగా నాటకాలు వేసేవాడిని. మా మా ఆఫీసర్స్కి నన్ను బాగా ఏడిపించేవాళ్ళు. ఏంట్రా నాటకానికి కోసం సెలవులు పెడుతున్నావు అంట, పనికి కొడుతున్నావు, ఏమవుతావురా నువ్వు, హీరో అవుతావా, కమెడియన్ అవుతావురా, అట్లా తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను ఆఫీసర్లు. అదే అన్న ఆఫీసరు మామగారు 50 డేస్కు మా ఊర్లో ఖమ్మంలో గర్ల్స్ ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో బ్రహ్మాండమైన సన్మానం. బ్రహ్మాండం అని అంటే ఒక 20-30 ఆర్చిలు కట్టి ఊరేగింపుతో తీసుకెళ్ళి చాలా పెద్ద సన్మానం. అంటే మామగారు మామగారు టైంకి నేను టాప్ రేంజ్లో ఉన్నాను. మొదటి లైన్లోనే చైర్లో కూర్చొని ఉన్నాడు నన్ను తిట్టిన తహసీల్దార్. చూసినా నేను, అరే ఏం వచ్చింది ఏంటి అనుకున్నాను. ఇదే స్టేజ్ దిగి వెళ్ళిపోయి, సార్ నమస్కారం సార్, బాగుంటా సార్ అంటే, అరే నీ కొరకు వచ్చాను రా, నేను తిట్టాను, నువ్వు అయ్యావు, ప్రూవ్ చేసుకున్నావు, వచ్చాను రా, నీకోసం వచ్చాను. థ్యాంక్ యూ గురుగారు అని. ఇక ఆ వైభవం అంతా చూసి అట్నే కూర్చొని, నిజం ఫ్యాక్ట్. ఆర్ఎల్ నారాయణ అని మా తహసీల్దార్, ఏమంటున్నాడు వాడు, రేవాన్నట్టు రమ్మన్న మనం ఏం ఎట్లా మాట్లాడేవాడు అంటే ఆయన కోపం ఏంటంటే నా మీద. ఆయన లేనప్పుడు అందరిని ఇమిటేట్ చేసేవాడిని నేను. ఏ తహసీల్దార్ కానీ మా హెడ్ క్లర్క్ కానీ అందరిని కూడా ఇమిటేట్ చేశాను. ఏమిటి భయ్యా అని ఒక ఆయన అనేటోడు, అట్లని ఏమిటిది అది ఈయన అనేటోడు, ఏం నన్ను నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు నాకు తెలుసు అని అన్నాడు ఒకసారి. చూచి సార్ నాకేం రాదు సార్ అంటే వెనకాల మా వాళ్ళంతా నవ్వుతుంటారు అనమాట. అంటే జాలీగా ఉండేది. ఉద్యోగం కూడా నేను ఉద్యోగంగా చేయలే, కాలేజ్ స్టూడెంట్నే అనుకునేవాడిని. అదే బుష్ షర్ట్ మీద ఇన్షర్ట్ వేసి మంచిగా షూ వేసుకొని కాలేజీకి వెళ్ళినట్టే వెళ్ళేవాడిని. జాబ్కి కూడా అంటే నీ కాలేజీ నుండి డైరెక్ట్గా ఉద్యోగం కదా, అదే మూడ్లో ఉండేది. అందులో అందరం ఫ్రెండ్స్, ఖమ్మం నుండే అందరిని అక్కడ పోస్ట్ చేసింది కనుక ఖమ్మం కాబట్టి అందరం క్లాస్మేట్స్, కొంచెం సీనియర్ జూనియర్ అట్లా ఉండేది. అలా ఆ తహసీల్దారు ఏమవుతారో నువ్వు అని తిట్టిన ఆయన, నీ మొహం ఒకసారి చూసుకోరా అర్థం అని తిట్టిన ఆయన, దేనికి పనికి వస్తావురా నువ్వు అని అన్న ఆయన, నాకు మహా సన్మానం జరుగుతుంటే కూర్చొని చూశాడు. ఇక ఇది జాలే అనుకున్నాను నేను. అంటే అది గ్రేట్ కదా అసలు. ఆయన ఎందుకు పనికిరాను నేను అనుకున్నాడు, కానీ నేను స్టార్ అయిపోయిన అక్కడికి మామగారితో టాప్లో ఉన్నాను. అలా చాలా జరిగాయి. వింత నాటకం కదా. అవును సార్, నిజంగా మీతో మాట్లాడుతూ ఉంటే, మీరు ఆ సిచ్యువేషన్స్ చెప్తూ ఉంటే, నేను ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఇంటర్వ్యూ అయితే చిన్న చిన్న కన్నెలతో డ్యాన్స్ చేయండి చూద్దాం. నేను రెడీ, మీరు నాతో పాటు కలుస్తానంటే నేను స్టెప్ వేయడానికి రెడీ. సౌందర్య రావాలి కదా, పేరు పక్కన కూడా పేరు పెట్టుకోలేను నేను సార్, సరదా కన్నాను సార్. కానీ ఇప్పుడు కూడా మీరు అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు, స్టెప్ వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో కూడా నిజమే, జీటీవీ వాళ్ళు వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ చేశారు లైవ్లో, కాదు లైవ్ చేశారు.
లైవ్ చేసి నన్ను సాంగ్ చేయమన్నారు. నేను చేయనన్నాను. అది ఎడబడితాడ చేసే సాంగ్ కాదు, అది అంతటి లైఫ్ ఇచ్చింది నాకు. నేను చేయలేనండి అసలు. ఎందుకంటే ఇది ట్రై చేశారు నన్ను. బెంగళూరు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. సాయి కుమార్ తీసుకెళ్ళాడు మమ్మల్ని, ఒక 10 మందిని. వాళ్ళు అక్కడ వైశ్య సంఘాల వాళ్ళు, వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు, చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ సాంగ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు వాళ్ళు వచ్చి. నేనంటే నాకు రాదండి, నేను అది చేయలేను, అది ఎట్లా చేశానో తెలియదు, అది ఏదో పూనకము, అది నేను చేయలేనండి అన్న. అంటే మీరు చేయగలరు అని క్యాసెట్ తెచ్చి పెట్టి ట్రై చేశారు. నిజం చెప్తున్నాను, దాంట్లో టడ అనుకుంటూ వచ్చి అట్లని వేస్తాను. నాకు అది ఇలా అనటం రావట్లేదు. ఆయన రిహార్సల్ చేసే, ప్లీజ్ అండి నేను చేయను, ఒకవేళ నేను ఫంక్షన్కి రానులేండి వెళ్ళిపోతా అన్న. అంటే వద్దు సార్, కనీసం మీరు పాట కొంచెం అనండి మైక్లో అన్నారు. అట్లాంటివి చేస్తలే కానీ నేను చేయలేను అన్నా. కానీ జీటీవీ వాళ్ళు మోసం చేశారు. మోసం అంటే ఫ్రెండ్లీ మోసం. చిన్న బిట్టు చాలన్నా, నువ్వు ఇట్టంటే చాలు అని చెప్పారంటే, నేను చేసిన పాటే కదా, సరే ఓకే అన్నాం. అది కూడా అతి కష్టంగా, 1 డే రిహార్సల్ కూడా వెళ్ళలేదు, 2nd డేనే గట్టిగా పట్టుకున్నారు. చిన్న బిట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్తే నా చినుకు గంటలతో సాంగే, కానీ మొత్తం మార్చి పారేసి కంపోజ్ చేసి పెట్టాడు ఆ మాస్టర్. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాడు ఆ మాస్టర్, పేరేదో ఉంది. ఏ తమ్ముడు మొత్తం మార్చేసావు కదంటే, మరి అదే సార్, మిమ్మల్ని పెట్టుకొని నేను అట్టట్ట చేస్తాను, మొత్తం మార్చేసిన అన్నాడు. ఒకసారి చూడండి అన్నాడు. అంటే డాన్సర్స్తో చూపించారు. అమ్మో ఇది నేను చేయడమా అనుకున్నాను. ఎంత బాగా కంపోజ్ చేశారంటే అసలు ఒరిజినల్ పాట పనికిరాదు దీని ముందు. నేను ఇక బాగా ఆలోచించిన, చెయ్యలేననేది ఒకటి, ఇంత బాగా కంపోజ్ చేశాడు, దీన్ని చేసి తీరాలనేది 2. ఓకే తమ్ముడు, నేను ట్రై చేస్తే తమ్ముడు, నేను కష్టపడతాను, చేద్దాం ఇది అన్న. అంత బాగా కంపోజ్ చేశాడు, భలే బ్రిస్క్గా అన్ని చక్ 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 అట్లా ఉంటుంది అనమాట సాంగ్. సరే రిహార్సల్ కొంచెమే అన్నారు కదా తమ్ముడు, ఎక్కడి వరకు అన్నాను. పల్లవి చేద్దాంలే అన్నా. సరే అన్న, ఇది బాగా వచ్చింది కదా, బీజం కొంచెం చేద్దామా అన్నా. సరేలే తమ్ముడు ట్రై చేద్దాం. అదైపోయింది. 2nd డేన అది కూడా వచ్చేసింది. 3rd డేన అన్న ఒకసారి వేసి చూద్దామన్నా, నువ్వు చెయ్యి అసలు అని అంటే, కొంచెం చేస్తానని ఆగిపోతున్నాను, కొంచెం చేస్తానని ఆగిపోతున్నాను. 3rd డేన నీకు వచ్చేసింది అన్న అన్నాడు ఆ మాస్టర్. భలేవాడు తమ్ముడు, మొత్తం సాంగ్ పెడతామేం కొంప తీసి అంటే, లేదన్నా కానీ నీకు మొత్తం వచ్చిందన్న, నువ్వు ప్రిపేర్డ్గా ఉండు, బాగా వచ్చిందన్న అన్నాడు. సరే షూట్, కెమెరా పెట్టారు, ఒకటే షాట్లో సాంగ్ మొత్తం చేసేసారు. ఇప్పుడుంది జీవాల దగ్గర ఉంది, ఎట్లా చేసామో తెలియదు. ఇక మొత్తం హాల్ అంతా క్లాప్స్ అంటే ఇక మామూలుగా కాదు. నాకు నిలబడటం రావట్లేదు, అమ్మా అంటున్నా. సాంగ్ మొత్తం ఒకటే షాట్ కదా, సింగిల్ టేక్ 3-4 కెమెరాలు పెట్టారు, సింగిల్ టేక్లో ఓకే. నేను అనుకున్నా ఇది ఎప్పుడో కాదు, ఈ మధ్యనే, 1-2 years బ్యాక్. ఓహో అయితే పనికి వస్తానన్నమాట అనుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను ఎక్కడన్నా ఆగుతానేమో, లేకుంటే ఎక్కడన్నా కొంచెం నేను డల్ అయితే అనుకున్నాను, కానీ లాస్ట్ షాట్ వరకు డల్ కాలే. టంగ్ అనుకుంటూ కదా గుడి వేసుకొని, అంతా యాస్టీజ్ భలే వచ్చింది. అట్లా ఆర్టిస్ట్ అనేవాడు ఇట్లంటే స్టడీ అయిపోవాలి, అదే ఆర్టిస్టు. ట్రూ సార్, ట్రూ, వెరీ ట్రూ. అంతేగాని ఆర్టిస్టుకు వయసు ఉండదండి, వయసుతో సంబంధం ఉండదు. ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ అప్పుడు కూడా డ్యాన్స్ చేసాడు ఆయన. కళాకారులకు అక్కినేని నాగేశ్వరరావు గారు
ఏ ఏజ్లో ఆ డ్యాన్సులు. ఎగ్జాక్ట్లీ. అట్లా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి, ఉంటాడు. ఎందుకంటే బాడీ మోల్డ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటుంటాను. అద్భుతమైన డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ అయితే ఇప్పటికీ వాడుతున్నాం. నేనైతే నా షోలలో ఇప్పటికీ వాడుతూ ఉంటాను, మీ పాటలు కూడాను. సో ఒక్కసారి మనం ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు, ఒకసారి అలా పాస్ట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని డైలాగ్స్, కొన్ని సాంగ్స్ మాత్రం అలా ఇమ్మీడియట్గా గుర్తొస్తాయి మనకి, బాగా మన మనసుకు అద్దుపోయిన డైలాగ్స్ అటువంటి అట్లా రావు. చూసినప్పుడు అంటే నేను ప్రాక్టికల్ కదా, అట్లా రావు. కానీ మేము చేసింది కనిపించినప్పుడు అరే ఎట్లా చేశానబ్బా, నేను ఇంత బాగా ఎట్లా చేశాను, ఇంత బాగా ఎట్లా చెప్పాను డైలాగు అని ఆశ్చర్యం వేస్తుంది. మొన్ననే టీవీలో చూసిన ఒకటి, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకు సంబంధించే కోట శ్రీనివాసరావు గారు నేను కాంబినేషన్. నన్ను తంతాడు, నేనేదో అంటలే, అంటేనే కదా ఆయన కొట్టేది. నన్ను సోఫా మీద నుండి కింద పడతాను. సోఫా మీద నుంచి కింద పడి ఎలా ఉండాలి, నేను ఎట్లా పడితే అలా ఉండాలి. కానీ పడటమే కరెక్ట్గా కెమెరాకి ఇప్పుడు చెప్పు అంటాను. కింద పడిపోయి కూడా మళ్ళీ లేచి అంటే శ్రీకృష్ణుడు గారు అట్లా. అసలు ఇది ఎట్లా చేశాను నేను, పడిపోయాను కదా, పడిపోయి ఇలా తిరిగి మళ్ళా స్టైల్గా పోజ్ పెట్టానేంటి, ఎట్లా చేసి ఉంటాను నేను అని ఆశ్చర్యపోయాను. ఆ షాట్ నాకు చిత్రం అనిపించింది. అంటే అట్లా మేము ఆ రోజుకు 5-6 షూటింగ్లు చేస్తూ, సంవత్సరానికి 70, 80, 90 చేస్తూ మేము చేయలేదు, దేవుడు మాతో చేయించింది అనుకుంటాను. ఎందుకంటే అన్ని రాత్రులు అప్రాక్సిమేట్లీ ఒక 7 years రౌండ్ ద క్లాక్ షూటింగ్, రౌండ్ ద క్లాక్. మార్నింగ్ 6కి వెళ్తే మళ్ళీ 6కే బ్రష్ చేసుకోవడానికి మాత్రమే పంపేవాళ్ళు. అది కూడా ఒక్కోసారి ప్రొడ్యూసరు, ఆ సీనియర్ కో డైరెక్టరు అల్ల టప్పాలను పంపేవాళ్ళు కదా. ఎందుకంటే నేను బెదరగొట్టే అంటారేమోనని. బాత్రూంలో స్నానం చేసిన సార్ అయిపోయిందా సార్ అంటుండేవాళ్ళు. నిజం కూడా మేము కూడా ఆడిపోయి నిద్రపోయేది బాత్రూంలో కూర్చొని. అంటే కలిసిపోయి ఒకరోజు కాదు కదా. ఎక్కువగా సాంగ్స్ నాకు నైట్సే ఉండేది, సాంగ్స్ డబ్బింగ్లు నైట్స్. అంటే నైట్ 1 గంట 2 గంట దాకా కనుక ఏదైనా షూటింగ్ అయిపోతే 1 to 6 డబ్బింగ్ చెప్పేది. సాంగ్ అంటే 2 రాత్రులు. ఇప్పుడు పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో సాంగ్ 2 రాత్రులు. ఒక రాత్రి 7 to 11, ఒక రాత్రి 7 to 2 అయిపోయింది అంతే. 2 రాత్రులు దొరకటం అంటే ఆయన 6 నెలలు ఆగితే ఆ కాల్షీట్ 2 రాత్రులు దొరికినాయి. అంత బిజీగా ఉండేది. రోజుకి 5-6 షూటింగ్లు అంటే చిన్న విషయం కాదు కదా. అట్లా 7 years మినిమం, 7 years. నేను మేకప్ తీసేది కాదు నేను, అందుకని ఇప్పుడు పౌడర్ కూడా వేయను. అంటే దీని పాపం రెస్ట్ ఇవ్వాలని, దీని మీద జాలి. మేకప్తోనే స్నానం చేసేది, దాని మీదనే టచ్అప్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం ఇది చిరంజీవి గారి మధ్య హిట్లర్ పిక్చర్ కూడా నేను కృష్ణారెడ్డి గారి షూటింగ్, హిట్లరు ఈ మధ్యదే కదా. దాసర్ గారిని విలన్లు కత్తితో పొడుస్తారు, హాస్పిటల్కి తీసుకొస్తాను నేనే. చిరంజీవి గారు కొడుకు చూడటానికి వస్తాడు. ఆ సీన్ తీస్తున్నారు. నేను మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ నాకు. కానీ నాకు సారథి స్టూడియోలోనే 7 అయింది. నేను అక్కడికి పోయేసరికి అందరూ హడావుడి అవుతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు, దాసరి గారు లొకేషన్లో కాంబినేషన్. నేను వాళ్ళు వచ్చి కూర్చున్నారు, నేను రాలేదు. ఏమైంది బాబు అని అంటే నేను అట్లా మేకప్తో పరిగెత్తి దాసరి గారు చూస్తారు. ఎరా బాబు ఇట్రా, ఏంట్రా షూటింగ్ చేస్తున్నావా? అవును సార్ షూటింగ్ లేట్ అయింది సార్, కొంచెం సారీ సార్, ఫినిషింగ్ కదా. ఓకేరా పని దొరికితే ఎట్లుంటుంది, పని దొరకకపోతే అట్లుంటుంది. ఓకేరా పో, తయారుగా పోను అన్నాడు జాలిగా. ఏంట్రా షూటింగ్ నుంచి అని ఆశ్చర్యంగా. ఇక చిరంజీవి గారికి తెలిసింది ఈ విషయం, తెలిసి నన్ను చూసి అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు చిరంజీవి గారిది కూడా అదే సినిమా ముఠా మేస్త్రి అనుకుంటా. ఒక 1-2 hours అయితే, ఒక హాఫ్ డే అయితే అయిపోద్ది సినిమా.
లాస్ట్లో నేను పోయి చిరంజీవి గారి టీంలో కలుస్తాను విలన్ దగ్గర నుంచి పోయి. ఓకే. బ్రహ్మానందం దొరికితే నేను దొరకట్లేదు, నేను దొరికితే బ్రహ్మానందం దొరకట్లేదు. ఒకరోజు చిరంజీవి గారు పిలిచి, బాబు మోహన్ ఎట్లా చేద్దాం చెప్పు, ఫినిషింగ్ రిలీజ్ ఉంది, నీకు ఏ టైం కుదురుతుందో చెప్పు, నేను ప్లాన్ చేసుకుంటాను. బ్రహ్మానందం నీది ఏ టైం అయితే ఆ టైం ఇస్తాను అంటున్నాడు. ఏమై బ్రహ్మయ్య నేను అన్నాడు. నాకు ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. చిరంజీవి గారే కొన్ని నైట్ చేద్దామా అన్నారు. చేద్దాం. నైట్ ఏ టైం చేద్దాం అన్నారు. ఏ టైం అని చెప్పను, టైట్ కదా మొత్తం, షూట్లో నైట్ ఉన్నాయి, రేపు ఏంటి ఎల్లుండి ఏంటి ఆ ఇల్లు అది మొత్తం అని. ఫోన్ ఒక పని చేద్దామా, 4 to 6 వస్తావా అన్నాడు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ వస్తాను, ఎల్లుండి పెడదామా. నేను వేరే షూటింగ్ నుండి ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ వేరే షూటింగ్ 7కి వెళ్ళిపోవాలి కదా, నేను ఫ్రెష్ అయ్యి చిరంజీవి గారు 4కి ఎందుకు వస్తాడు అనుకుంటా, నేను వచ్చేసరికి కూర్చొని ఉన్నాడు. నాన్న సారీ పర్లేదు మీరు బిజీగా ఉన్నారు కదా, పర్లేదు అని పాపం మంచిగా చేసి, కాక ఆయనకు జాలి మా మీద, ఎట్లా చేస్తున్నాం మేమని జాలి. నా షూటింగ్ అయిపోయే టైంకి 5:30, 4 to 6 ఆ ప్రాంతానికి టిఫిన్ క్యారియర్ వచ్చింది చిరంజీవి గారికి ఇంటికాడ నుంచి. దోశలు చిరంజీవి గారు హాఫే తిన్నారు, హాఫ్ తిని కొన్ని ఫ్రూట్స్ అయ్యేవి తీసుకుంటున్నారు. మేమేం దంచుతున్నాం, చెరొక 5-6 తిన్నాం. డబ్బా తింటుంటే మమ్మల్ని ఇట్లనే చూస్తున్నాడు చిరంజీవి గారు. చూసి, బాబు మోహన్ నేను హీరోని, మీలాగా తినాలని ఉంటుంది బాబు, కానీ నేను తినలేను, నేను తింటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చాలా అసలు అంటే పట్టుకొని, అంటే అంత ప్రేమిచ్చేది పాపం. అంటే మనం సంపాదించేదే భోజనం కోసం, భోజనం చేసే టైం ఏడిది మాకు, మళ్ళీ ఈ టైం మళ్ళీ మాకు లంచ్ దాకా మనకు టైం దొరుకుతుందో అని అట్లా ఎన్ని ఒక్కొక్కటి చెప్తుంటే బ్యూటిఫుల్ అట్లా చేసినాం. అట్లాగా కూడా మెప్పించినాము, బ్రహ్మాండంగా అనిపించినాము. సో ఒక కమేడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, అసలు కొన్ని సినిమాల్లో అయితే ట్విస్ట్ రివీల్ చేసే పర్సన్గా ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్లో కనిపించేశారు సార్. సో ఏదైనా మిగిలిపోయింది బ్రహ్మానందం చాలాసార్లు అంటాడు, ఇప్పటికీ అంటాడు, బా ఇన్ని గెటప్లు వేసావురా నువ్వు, నిజంగా నీ ఓపికరా అని అంటుంటాడు. నేనే ప్లాన్ చేసుకుంటాను ఇది క్యారెక్టర్, ఇది వీడు ఎట్టుంటాడు అని. కొందరిని జనంలో చూస్తాం మనం, టిపికల్గా ఉంటుంది వాళ్ళది మేనరిజాలు, కొంచెం వాళ్ళ జుట్టు కానీ, వాళ్ళ మీసాలు కానీ, వాళ్ళది కొంచెం నేను అబ్జర్వ్ చేస్తాను. చేసి వీడు ఇట్లుండదు కదా, దీన్ని కొంచెం ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అని ప్లాన్ చేసుకుంటాను నేను ఆ క్యారెక్టర్ని బట్టి. అన్నీ చూస్తూనే ఉంటాం కదా మనం. ఇప్పుడు చేనేపల్లి అమ్మేవాడు ఉండడు, వాడు ఎట్లా అమ్ముతాడు ఏంటి, వాడి స్టైల్ ఎట్లా, అది గమనించేది. అంతెందుకు ఈ బ్యాండ్ మేళం పెళ్ళిళ్ళకు ఊర్లలో కొడతారు కదా, ఎవడో వాడికి సంబంధం ఉండదు ఆ పెళ్లితో, కానీ వాడు వచ్చి డ్యాన్స్ వేస్తాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. మళ్ళీ డామినేట్ చేయటం వాడు, కొట్టో అని, వీడిది కాదు. అట్లాంటివి చూసి నేను 2-3 సినిమాల్లో పెట్టాను. డైరెక్టర్ గారు ఆయన ఒకటేనప్పుడు ఇది ఎట్లా అనుకుంటావు నువ్వు అని అంటే, అన్నా నేను కొంచెం అబ్జర్వ్ చేస్తా, ఇట్టట్లో ఉంటారన్నా అని చెప్పేది. అట్లా ఎన్నో క్యారెక్టర్లు, చాలా గెటప్లు. సో అలాగే అన్ని గెటప్లు వేశారు కదా సార్, ఏదైనా ఒక కోరిక మిగిలిపోయింది, నన్ను నేను ఇలా చూసుకొని ఉంటే కూడా ఇంకా బాగుండేదేమో అని అనుకున్న సిచ్యువేషన్? లేదండి, ఊహకు అందదు. రాకుమారుడిగా వేస్తుంది, రకరకాల సూట్లు వేస్తుంది, చివరికి గోచి కూడా పెడుతుంది. ఇంకేమవుతుంది, గోచిలో ఎలా ఉంటుందో చూసుకోవాలనుకుంటే అది కూడా అయిపోయింది కదా. పౌరాణికం డ్రస్సు, కత్తి అంతా అది వేస్తుంది. కృష్ణుడి వేషం కూడా వేసిన ఒక దాంట్లో, నిజమే. అవును కృష్ణుడి గెటప్, అదేది పెళ్ళానికి ప్రేమలేఖ శుభలేఖన ఏదో సినిమా దాంట్లో.
సాంగ్ మళ్ళీ కృష్ణుడి గెటప్లో ఆ, కనుగొట్టే కన్నెకి కృష్ణుడిని అదేదో పాట డైలాగ్ నరసరావు గారి సినిమా. ఆ. సో ఇంకా మీ సినిమా యూనో లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అలా బ్యూటిఫుల్ మెమరీస్ వస్తూనే ఉంటాయి. సో మరి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ బిజీ లైఫ్ ఇది ఇంకా చాలా ఫుల్ టైం వర్క్, అది దానికంటే అది ఎలాగో ఇది కూడా అలాగే. సో ఎప్పుడైనా ఒక్కసారి అనుకున్నారా సార్ ఇటు ఎందుకు వచ్చాను, అటు ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉన్నానే జనాల మనసులో, ఇంకా అలాగే ఎప్పుడైనా? కొందరు ఒకసారి నేను ఒక ట్రైన్ ఎక్కుతున్నాను, గౌతమ్ ఎక్స్ప్రెస్. ఒక ముసలామె ఏదో సీటు వెతుక్కుంటుంది, కర్ర పట్టుకొని ఉంది, నన్ను చూసింది ఇలా అంతే ఉంది. నన్ను చూసి నేను ఇట్లా ఎక్కబోతున్నాను, ఇక్కడ ఆగిందనమాట. అంతే ఉంది. అయ్యా అయ్యా నువ్వే కదా బాబును, అయ్యా ఎంత చక్కగా ఉన్నాడో మా అయ్యా, తెల్లగా ఉన్నాడు అయ్యా, నల్లగా చూపిస్తారయ్యా నిన్ను, అబ్బా నేను చూసినా అని అసలు ఆమె నన్ను పట్టుకొని ఏం చేసినావు మేము మాకు తెలియదు కానీ అంత ప్రేమ అంత ఆప్యాయత. నువ్వు కనపడట్లేదు ఇప్పుడు సినిమాల్లో, నువ్వు మాకు అన్యాయం చేసినావు, నువ్వు చేయాలా, ఇవన్నీ ఎందుకు, రాజకీయంలోకి వచ్చినావు నువ్వు, కొంచెం చదువుకున్నలా ఉంది కానీ కర్రతో నడుస్తుంది పాపం, మంచి ఉన్న ఆవిడ కిందే లెక్క. అంటే కొంచెం ఆ భాష అది మాకు సినిమాలో కనపడట్లేదు, మాకు అన్యాయం చేసినావు, ఇట్లాంటి పదాలు వాళ్ళకే వస్తాయి, రావు కదా. అంటే అట్లా అన్నప్పుడు అరే మిస్ అయినమే, ఇటు వచ్చి ట్రాక్ మారి మళ్ళీ చేస్తే బాగా అనిపిస్తుంది. కానీ చేయాలనుకుంటున్నాం కానీ మంచి క్యారెక్టర్స్ రావట్లేదు. ఇంతకుముందు కథతో లింక్ ఉండేది మా క్యారెక్టర్స్. ఇప్పుడు మామగారు తీసుకోండి, కథతో లింక్, కథ నడుపుతా నేను. అవును, అట్లనే మాయలోడు కథ నడుపుతా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ కథకి, నాకు నా క్యారెక్టర్కి. ఇప్పుడు అట్లా లేదు, కామెడీ ట్రాక్ పెడతారు, ఏదో గుంపులో గోవిందా ఏదో ఒక డైలాగ్ చెప్పేయండి పర్వాలేదు ఇట్లా. కనుక ఒక రోజు అనుకున్నా నేను, ఎందుకు చేయాలి నేను, నాకేం కర్మ పట్టింది, ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మంచి మంచి సాంగులు చేసి నేను ఉత్తగానే గుంపులో నిలబడి ఏదో ఒకటి రెండు డైలాగులు చెప్పి అయిపోయిందంటే అయిపోయింది, కొంచెం నేను ఇబ్బంది ఫీల్ అయినా. అంటే ఇంత బాగా చేసే బాబుమోహన్ ఏమైంది వీడికి అని ప్రేక్షకులు అనుకుంటే కనుక అది ఎందుకు అనిపించుకోవాలి నేను అని నచ్చితేనే చేయాలని పెట్టుకున్నాను. ఓకే, కొందరు ఛాన్స్ కోసం చూస్తారు కదా, బాబుమోహన్ యాక్ట్ చేయకపోతే ఆ క్యారెక్టర్లని మాకే వస్తాయని కొందరు ఆ స్వార్థ బుద్ధితో బాబుమోహన్ చేయట్లేదని ప్రచారం మొదలుపెట్టి ఇక్కడ కూడా పాలిటిక్స్ దాంట్లో మనగాలి కదా మన సినిమాలో. ఇది చిత్రసీమ, చిత్రాలే ఉంటాయి అన్ని. సో వాళ్ళ మంచి కోసం వాళ్ళు అలా చెప్పడం వల్ల ఇంకా మీరు కూడా ఎలాగో ఇంక ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నచ్చట్లేదు అనేసి కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే ఎప్పుడూ రెడీ. ఓకే, మంచి క్యారెక్టర్ అంటే హీరోను డామినేట్ చేసి అట్లా అని కాదు, కొద్దిగా కథకు కాస్త నవ్విచ్చాడరా బాబుమోహన్ అనే ఆ మాత్రం ఉండాలి కదా. కనుక మంచి క్యారెక్టర్లు ఆఖరి శ్వాస వరకు రెడీ. ఎందుకంటే ఇది వృత్తి నాది, నేను డబ్బులు తీసుకున్నాను తీసుకోలేదు ఫ్రీగా చేశాను ఇవన్నీ వేరు, కానీ ఇది నేను వృత్తిగా అనుకున్నా. ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ నటుడే వృత్తి అనుకున్నా. పాలిటిక్స్ మళ్ళీ వృత్తి కాదు, అవకాశం ఉన్నంత వరకే అది. కానీ యాక్టింగ్ మాత్రం అప్ టు లాస్ట్ బ్రీత్, ఓకే, ఆఖరి క్షణాల వరకు కూడా నటించడానికి ట్రై చేస్తా, ఓపికండి లేకపోయింది అవకాశం ఇస్తే. సో ఈ జనరేషన్ యాక్టర్స్ని చూస్తుంటే మీకు అసలు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళు మేధావులు మంచి నటులు. నేను వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కాదు నాది. గొప్పవాళ్ళు, సంస్కారవంతులు, గొప్పవాళ్ళు, మంచి నటులు. అంటే వాళ్ళు దేవుడి దగ్గరనే నటన నేర్చుకొని వచ్చారు. మేమే ఇక్కడ నేర్చుకున్నాం, కెమెరా ముందు డైరెక్టర్ గారిని వాళ్ళు చెప్తే ఏదో నేర్చుకున్నాం చిన్న చిన్న. అంత పెద్దోళ్ళ గురించి మాట్లాడే స్థాయి మంది కాదు అని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మూవీస్లోంచి కొంచెం కొద్దిగా పాలిటిక్స్లోకి వెళ్దాము. సో పాలిటిక్స్లో జర్నీ కూడా మీకు ఎలా సాగుతుంది, ఎలా జరిగింది అనేది కూడా చెప్పారు. మీరు ఫస్ట్ పొలిటీషియన్గా అంటే ఫస్ట్ ఎంటర్ అయింది పాలిటిక్స్లోకి అయితే చంద్రబాబు గారి టీడీపీ తరపున. అంటే అసలు నేను పాలిటిక్స్కి వచ్చింది ఎన్టీ రామారావు గారు.
ఎన్టీ రామారావు గారు నన్ను బాగా లైక్ చేసేవారు. నేను దేవుడు అనేది, నేను ఇప్పటికీ నా దేవుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారే నాకు దేవుడు. మా అమ్మ నాన్నకు ఎన్టీ రామారావు గారు దేవుడు. చిన్న ఫోటో ఉండేది మా ఇంట్లో, నేను విజయ్ చిత్రలో ఒకటి ఇట్లా దిగిన ఎన్టీ రామారావు గారి బొమ్మ కట్ చేసి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్న చిన్నది. మా నాన్న ఓల్డ్ బిఏ. మా నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అందరు చూసేవాళ్ళు, బా ఏమి అని. అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్టీ రామారావు గారి బొమ్మ చూసుకుంటా, కోడు కంటే ఇట్లా పుట్టాలరా, నన్ను చూసుకుంటా అంటాడేంటి, నా ఫీలింగ్. అంటే అంత ఇష్టం ఎన్టీ రామారావు గారు మా నాన్నకి. మా నాన్నకు మా అమ్మకు కూడా అంత ఇష్టం కనుక నేను ఆటోమేటిక్గా మా అమ్మ నాన్న అభిమాని కాబట్టి ఎన్టీ రామారావు గారి అభిమాని అయిపోయాను. ఇక క్లాసులోనే అటెండెన్స్ తీసుకుంటుంటే ప్రజెంట్ సార్ అంటాం కదా క్లాసులో, జై ఎన్టీఆర్ అనేది నేను కొట్టేవాడు. సన్నులైనా తినేది కానీ అటెండెన్స్ కాడ మాత్రం నందమూరి అనేది ఒక్కొక్కసారి జై ఎన్టీఆర్ అనేది. ఎందుకురా నీకు అంత పిచ్చి అనేటోళ్ళు మా సార్లు. ముఖ్యంగా సత్యం సార్ అని ఒక సార్ ఉండే, పీటీ మాస్టర్. నన్ను కొట్టేవాడు, ఎంత ఫీల్ అయ్యేవాడు ఆ డే అంతా. అరే నువ్వు నాకు బాగా ఇష్టం రా, నువ్వు ప్రాంప్ట్గా ఉండరా, నువ్వు ఇట్లా చేయకురా, అల్లరి చేయకురా అనేవాడు. అలాగే సార్ అనేది. మళ్ళీ తెల్లారి మామూలు చెప్పరా అనేది. నేను కృష్ణారెడ్డి గారిది ఏదో సినిమా షూటింగ్లో ఉన్నా, రాజేంద్ర గజేంద్రుడు ఏదో ఉగాది ఏదో షూటింగ్లో కృష్ణారెడ్డి గారిది. ఆ మాస్టర్ చనిపోయిండని తెలిసింది నాకు. అంటే ముసలాయన అయిపోయిండు, రిటైర్ అయిపోయిండు, పాపం చాలా యాక్టివ్. పీటీ మాస్టర్ అంటే ఎట్లుంటుంది, డ్రిల్ మాస్టర్, మంచి హైటు. ఆయన చనిపోయిండని తెలిస్తే నేను షూటింగ్ ఆపేసి వెళ్ళిపోయాను. కృష్ణారెడ్డి గారు అన్నారు, మాకు రేపు ఎల్లుండి కూడా ఉన్నావు నువ్వు, నేను షూట్ చేసుకోగలను, పేరప్ప బాబుమోహన్, నీకు అంత మంచి గురువు గారు అంటున్నావు కదా, విద్య నేర్పిన గురువుని మర్చిపోకూడదు, నువ్వు మర్చిపోలేదు, అందుకనే నువ్వు నీ దగ్గర కొన్ని క్వాలిటీస్ అది నన్ను కృష్ణారెడ్డి గారు బాగా మెచ్చుకున్నారు. పంపితే పోయాను. కరెక్ట్గా మన ఖమ్మం ఏరుంది కదా, మనం ఖమ్మం వెళ్తుంటే రైట్ సైడ్ శ్మశానం పట్టుకుంటుంది. అవును. నేను ఫోన్లో మా ఫ్రెండ్స్ తోటి, అరే నేను బయలుదేరాను రా, నేను వస్తున్నాను రేగో, నేను ఇక్కడ ఉన్నాను, పాలేరు దాటని ఇవన్నీ చెప్తూనే ఉన్నాను. అరే సారీరా అయిపోతుంది, బాడీ పెట్టేశారు, ఇవన్నీ చెప్తుంటే ఇంకా నేను పాలేరు దాటాను. అప్పటికి అయ్యో ఇంత దూరం వచ్చానే, ఆఖరి చూపు దొరకట్లేదు అని అనుకుంటూ ఫీల్ అవుతూ వెళ్ళాను. నాది మంచి కారు కాబట్టి చేరుకున్నాను. నాది ఓప్లస్ కారు ఉండేది. నేను వెళ్తే వాళ్ళు దుఃఖం ఎట్టిపోయిందో, అరే గురువు కోసం నేనంటే మేకప్తోనే ఉన్నా, గురువు కోసం వీడు మేకప్తోనే వచ్చాడు అని అందరూ ఒక చిత్రంగా చెప్పుకున్నారు నా గురించి. అక్కడే ఉండి కాసేపు ఆ చేతి కాలిపోయిందాక కాసేపు ఉండేట్టు, తర్వాత మళ్ళీ కారు ఎక్కి బ్యాక్ చేసుకొని హైదరాబాద్ వచ్చారు. అట్లా నన్ను ప్రేమించిన టీచర్లు ఒక దశలో, నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోతే, మా నాన్న కొంచెం అప్సెట్ అయితే, మా నాన్న నన్ను తీసుకెళ్ళి ఖమ్మంలో చదివించాలని. మేము తిరుమలాపాలెం మండలం బీరోల్ అనే విలేజ్ మాది, మా అమ్మ ఊరు. దాని పక్కనే హసనాబాద్ అని ఉంటుంది, అది మా నాన్న ఊరు. మధ్యలో చెరువే అడ్డం, పెద్ద చెరువు అని ఉంటుంది, అది అడ్డం అనమాట. కట్ట దిగితే మా నాన్న ఊరు, కట్ట ఇటు దిగితే మా అమ్మ ఊరు. మేము బాబుమోహన్ పంపాము, బెస్ట్ స్టూడెంట్ మాకు, మా దగ్గరే ఉంటాడు, మా పిల్లలతో పాటు ఉంటాడని నన్ను 1 year రానివ్వలేదు మా ఫాదర్తో. టీచర్స్ వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నాను. నేనే మా అమ్మ గుర్తొస్తుందని ఏడ్చేవాడిని, అలా నన్ను ఓదార్చేవాళ్ళు. వాళ్ళ పిల్లలతో పాటే చదువుకునేవాడిని, వాళ్ళ పిల్లలతో పాటు భోజనం చేసేవాడిని, అక్కడే పడుకునేవాడిని, మళ్ళీ వాళ్ళ పిల్లలతో తయారయ్యేది, స్కూల్కి పోయేది. అలా ఒక్కొక్క నెల ఒక్కొక్క సార్ దగ్గర అంత ప్రేమించి. ఒక ఆయనైతే సత్తారు సార్ని, ముస్లిం పాపం,
ముస్లిమ్స్ ఇళ్లలో మనం అంటే కొద్దిగా ఎట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, కానీ అస్సలు ఆయన ఫీల్ అయ్యేటోడు కాదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలతో పాటు నేను ఆయన భార్య అమ్మ అని పిలిచేది నేను. చాలా మంచి ఆవిడ, అంత మంచి ఆవిడ. మేము వచ్చి నేను తెలుగు మాట్లాడి నాకు భోజనం పెట్టి వాళ్ళతో అట్లా. టీచర్స్ కూడా నేను బెస్ట్ స్టూడెంట్ని కాబట్టి నన్ను బాగా లైక్ చేసేవారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు మా చుట్టాలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, మేన మీ ఏళ్ళు ఎవరు లేరు, ఫ్రెండ్సే. నన్ను అభిమానించిన పెద్దలు, నన్ను అభిమానించిన ఫ్రెండ్స్. నా ఇంత ఈ స్థాయికి రావడానికి వాళ్ళే కారకులు, నో డౌట్ వాళ్ళే కారు. అట్లా ఇప్పటికీ నో బ్యాక్గ్రౌండ్, వన్ మ్యాన్ ఆర్మీ ఇప్పటికీ. పాలిటిక్స్లో కాబట్టి నేను మంది మార్పలం మీద ఒకసారి గన్మ్యాన్లను కూడా వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నేనే గన్మ్యాన్ అంటాను. ఒకసారి మినిస్టర్గా గన్మ్యాన్ ఎస్కాట్ అంతా తీసి వదిలేసి నేను ఒక్కడే పోయిన కారు వేసుకొని, పెద్ద గోల. నా కోసం వెతుకుతున్నారు ఎస్పీలు గిస్పీలు అంతా. ఏడుండు బాబు డిఐజీ కాడ నుంచి ఫోన్లు, నేను ఫోన్ కార్డు వదిలేసిపోయినా కావాలని. ఎవరి కాడికో కాదు, తలసాని శ్రీనివాస్ ఏది ఇంటికి పోయిన వాళ్ళది ఇది ఆ బోనాలు అయ్యే చేస్తారు. ప్రతిసారి నేనే వెళ్తాను. ఎందుకో లేట్ అయింది, ఎక్కడ అలుగుతాడో అని అంటే నన్ను బాగా లైక్ చేస్తాడు, తమ్ముడు అన్నట్టాడు. వాళ్ళ ఇంటికి పోయినా పోతే కలకలం సీఎం దాకా పోయింది, బాబుమోహన్ కనిపించట్లేదు. మళ్ళీ లాస్ట్ నన్ను తెలుసుకొని మొత్తానికి మళ్ళీ ఎస్కాట్ గిస్కాట్ అంత వస్తే మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా వచ్చింది. అంటే నేను ఏమని పట్టించుకోను, నాకేంటి అని. నన్ను కూడా అంటాడు, నన్ను అట్లా. సో ఇప్పుడు టీడీపీ తరఫున ఎంటర్ అయ్యి ఇప్పుడు టీఆర్ఎస్లోకి ఉన్నారు. సో మీరు అప్పుడు చూసిన డిఫరెన్స్ ఏంటి సార్? చంద్రబాబు గారిలో చూసిన డిఫరెన్స్, కేసీఆర్ గారిలో చూసిన డిఫరెన్స్? అంటే నా ఎంట్రీ ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారానికి పంపారు, తలసాని శ్రీనివాస్ యాదవ్కు. నేను ఆ రోజు బాగా ఫీల్ అయినా, మధ్యాహ్నం దాకా నేను రానంటే రానన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు, అన్నా నువ్వు రావాల్సిందే. ఏం చేయాలంటే నేను పొలిటికల్గా ఎంటర్ అవుతున్నాను. ఒక పార్టీకి ప్రచారం చేయటం అంటే ఎంట్రీ కదగా. సరదాగా పోయి తిరగటం వేరు, ప్రచారం చేయటం వేరు. ఈ గుర్తుకోటి ఏమని చెప్పాలి కదా. అప్పుడు కొంచెం నేను ఫీల్ అయినా, ఎట్లా పొలిటికల్గా ఎంటర్ అయిపోతున్నాను, ఎట్లుంటుందో ఏంటో అని బాగా భయపడ్డా. కానీ ఎన్టీ రామారావు గారు బాగా మెచ్చుకున్నారు. ప్రచారం చేస్తే గెలిచిండు ఆయన, ఫస్ట్ టైం గెలవటం. నా ప్రచారం హైలైట్ బాగా. మొత్తానికి ఎన్టీ రామారావు గారు కూడా బాగా సంతోషపడ్డారు. నేను అంటే ఎన్టీ రామారావు గారు ప్రచారం చేయరా, నన్ను బొమ్మను తమ్ముడు మీరు అక్కడికి వెళ్ళండి, మేము అక్కడికి వెళ్తాం, గుంటూరు వెళ్ళి వస్తాం మేము అని పొమ్మన్నారు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పొమ్మంటే అసలు మనం నో అంటామా? కానీ అక్కడికి మధ్యాహ్నం దాకా నేను ఆలోచించిన బాగా. సరే ఎంటర్ అయిపోయినా, ఎంటర్ అయినా తెలుగుదేశం అని స్టాంపు. ఈ ఒక దశలో ఒక అతన్ని వాడగొట్టడం కోసం చెప్పిన కదా ఇందాక, నన్ను ఎవరు బాగుంటుంది బాబుమోహన్ అని కేసీఆర్ గారు చెప్పడం, కేసీఆర్ గారే నన్ను ఒప్పించడం, బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పోటీ చేయించడం, గెలవటం, అట్లా పొలిటికల్గా ఎంటర్ అయింది. కానీ ఎంట్రీ ఎన్టీ రామారావు గారే. కానీ చంద్రబాబు గారి పీరియడ్లో నేను ఎమ్మెల్యేనైనా. ఇక ఇద్దరి పనితనం అంటే వీళ్ళిద్దరు గురు శిష్యులు. ప్లానింగ్ కేసీఆర్ గారు ఇస్తే అమలు చేసేదంతా చంద్రబాబు గారు ఉండేది. ఇద్దరే, ఎవరో తక్కువ కాదు సుమా. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, ప్లానింగ్ విషయంలో కానీ, థింకింగ్ విషయంలో కానీ, ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని రుబ్బి ఇడ్లీ పిండి చేసినట్టుగా చేసి ఇప్పుడు ఓకే అని తీస్తారనమాట. అంత మేధావులు ఇద్దరు కూడా. అన్నిట్లుగా కూడా ఇద్దరే, ఎవరిని తక్కువ అనడానికి లేదు. సరే, సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారు, సీనియర్ మోస్ట్ అయినా వారి మంత్రివర్గంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగానే మంత్రిగా ఉండేవారు కేసీఆర్ గారు కూడా. కనుక కేసీఆర్ గారి మేధాశక్తి ఎంతో, దాని పవర్ ఎంతో క్షుణ్ణంగా తెలిసిన వారు చంద్రబాబు గారు. ఆయన అమలు చేయటంలో చాలా గట్టికుడుగా అమలు చేస్తారు. ఈయన కొద్దిగా స్లోగా. కేసీఆర్ గారు ఆత్రాలు ఉండవు, హడావుడి ఉండదు, జరిగిపోద్ది.
అదంతే. అంటే అంత స్మూత్ థింకింగ్, స్మూత్ కేసును డీల్ చేస్తే అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే. కనుక ఇద్దరే 2 రాష్ట్రాలుగా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి. కానీ కొంత ప్లానింగ్లో కేసీఆర్ గారు ఆ ఇద్దరు మేధావులతో పనిచేయడం అనేది నా అదృష్టం. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో కట్టొచ్చినావు ఈ ఉండొచ్చునేమో మీ ప్రశ్నలో కొద్దిగా ఆ లింక్ ఉండొచ్చు. ఆయన టికెట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఈయన పిలిచి టికెట్ ఇచ్చిండు, పో అన్నాడు. ఇంకా 2 రోజులు అయితే లాస్ట్ డేట్ అయిపోద్ది నామినేషన్స్. ఇవాళ టికెట్ ఇచ్చిండు, రేపు పోయి నామినేషన్ వేసిన 15వ రోజు కారు గుర్తు మీద గెలిచిన వచ్చాడు కూర్చున్నా. కనుక ఆయన టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఈయన టికెట్ ఎందుకు ఇచ్చిండో ఇదంతా ఆయనకు తెలుసు. అంతేగా నేను జంపింగ్లు చేసో ఇటు దూకో కాదు. ఆయన ప్రేమతో అభిమానంతో అప్పటి ఫ్రెండ్షిప్, బావమరిది రాబోయ్ అన్నారు, టికెట్ ఇచ్చారు, గెలిచిరా పో అన్నారు, థ్యాంక్ యూ బాబు గారు అన్న, పోయినా గెలిచిన వచ్చిన 15 రోజులే. 15 రోజుల ముందు సైకిలు, ఈ 15 రోజుల్లో కారు, గెలిచాను వచ్చాను. సార్ మరి ఇప్పుడు రైట్ నో సీజన్ డిస్కషన్ అయితే కేటీఆర్ గారు నెక్స్ట్ సీఎం అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో దానికి మీరు ఏమంటారు? సపోర్ట్ కేసీఆర్ గారు ఇష్టం కదా. కేసీఆర్ గారు ఏం చేసినా మంచి పని చేస్తారు. పని చేస్తాడండి అబ్బాయి కూడా. ఊరికే కొందరు ఏదో మాట్లాడటం కాదు. అసెంబ్లీలో మొన్న మధ్య జిహెచ్ఎంసీ గురించి ఒక క్వశ్చన్కి అనర్గళంగా 1-2 అవర్స్ మాట్లాడాడు. ఇంత పెద్ద కట్ట ఎక్స్ప్లెయిన్ చేసిండు. మేధావి, చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, పని తెలుసు. వేలుముద్రగాడై ఉండి సీఎం కుర్చీని ఆశించితే తప్పు, కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక యంగ్ బాయ్, డైనమిక్ బాయ్ కాకూడదనే ఉంది. ఆయనే, కేటీఆరే, హరీష్ రావే, కవితమ్మే. అంటే ఆయన కడుపున అంత అలాంటి వజ్రాయుధాలు 3 ఎవరైనా కావచ్చు. ఈయన కావాలా ఈయన కాకూడదని ఉంటుందండి, ఉండదు. ఇప్పుడు నిజంగానే మా తహసీల్దార్ నన్ను తిట్టింది, మొహం అద్దంలో చూసుకున్నావురా, ఏమైతే అనుకుంటున్నావురా అన్నాడుగా. మరి అయినగా కృష్ణుని గట్టపు కూడా వేసిన, ఇక అంతకంటే పరాకాష్ట ఉంటుందా? కనుక ఎవరు ఏమైనా కావచ్చు అండి. దానికి ఈర్ష్యలు పడి చూసినవా నీకెందుకు చెప్పరాదు, నువ్వు ఈ పార్టీ కాదు, నీ దగ్గరకు గుంజి ఈయనకి ఇయ్యట్లేదు. ప్రజలు గెలిపించినాక కదా కుర్చీలో కూర్చునేది. సో ప్రజల తీర్పు ఉంది కదా. కనుక చూసినవా కుటుంబం, చూసినవా కుటుంబం ఎవరిది లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళది లేదా, కుటుంబాలు లేవా? జగన్ గారు ఎవరు? వైఎస్ కుటుంబం కదా, వాళ్ళ కుటుంబం అంతా లేరా? సోనియా గాంధీ గారు కుటుంబం అంతా లేరా? కనుక వ్యర్థ ప్రసంగాలు, కొడుకంట ఇట్టంట, కెపాసిటీ ఉంది అక్కడ. అనర్గళంగా ఇంగ్లీష్లో ఫారెన్ పోయి కేసీఆర్ గారు డీల్ చేసి వస్తున్నాడు. సామర్థ్యం ఉన్నట్టే కదా లెక్క. కనుక అవన్నీ వజ్రాయుధాలు అంతే, వారే సాటి అవ్వచ్చు. గాడ్ ఈజ్ గ్రేట్. సార్ మేబీ నేను మిమ్మల్ని అడగకూడదు, నాకు అర్హత ఉందో లేదో తెలియదు, అది కరెక్ట్ కూడా కాదు. సో మీరు ఫస్ట్ అయితే అసలు పాలిటిక్స్లోకి వచ్చింది ఎన్టీఆర్ గారిని చూసి, అంటే తన ద్వారా అభిమానిగా టీడీపీ అనేది అయితే మీకు స్టాంప్ ఉంది, అక్కడ కూడా మీరు సర్వీస్ అందించారు. సో అక్కడ కూడా సర్వీస్ అందించారు. తర్వాత కేవలం సీటు గురించి డిస్కషన్ కోసం మాత్రమే ఇటు వచ్చారా, లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా సిచ్యువేషన్ జరిగిందా? టీడీపీ వదిలేసి టీఆర్ఎస్లోకి గెలవంగానే పోయి చంద్రబాబుకి కనపడ్డాను, పోయి నమస్కారం సార్ అని గెలవటమే. కేసీఆర్ గారు కలిసి మళ్ళీ పోయి చంద్రబాబు గారిని కలిసి అక్కడేం లేదు. ఎందుకే లేదో ఇవ్వలేదు, ఎందుకు పిలిచాను. ఇప్పుడు అంత ఉద్యమం జరిగింది, యుద్ధం నన్ను ఎప్పుడు పిలవలా, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు బాబు మోహన్. నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు, అందుకని నిన్ను కాపాడుకోవడానికి నేనున్నా అన్న. అంటే ఆ క్షణం కూడా ఒక నరకం చూసిన. నేను వారం రోజులు రాజీనామా చేసి ఉన్నాను,
తెలుగుదేశం పార్టీకి. అంటే చెప్పారు, నీకు టికెట్ ఇవ్వట్లేదు, పార్టీ నిన్ను అన్ని విధాలు చూసుకుంటుంది, మంచి క్యాండిడేట్ దొరికిండు అని అంటే, సార్ నువ్వు గెలిపించుకురావాలన్నాడు. మంచి క్యాండిడేట్ అని అంత ఒత్తు పలికినాక ఇంకా నేను గెలిపించడే ఉంటుంది సార్, ఆటోమేటిక్ గెలుస్తాడులేండి, థ్యాంక్ యూ సార్, నన్ను బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బయటకు వచ్చి రాజీనామా చేశాను. ఓకే, వచ్చి ఇంట్లో కూర్చున్నాను. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? సినిమాలు పోయినాయి, సినిమా ఇండస్ట్రీ బంద్ అయింది, వేషాలు బంద్ అయినాయి, నేను ఏ పనికి పనికి వస్తే ఇప్పుడు నా కుటుంబం ఏంటి? సరే ఏదో సంపాదించిన 4 డబ్బులు ఉంటే ఓకే, కానీ అసలు నేనేం చేయాలి రేపటి నుండి అని నేను 1 వీక్ నేను నిద్రపోలేదు. ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఏం చేయాలి? వాడి ముఖం వీడి ముఖం చూసుకుంటూ తిరగాలి. తిరుగుతుంటే ఏమంటారు నన్ను, ఓ రేమేంటి పని అయిపోయిందిరు, పార్టీలోంచి వెళ్ళగొట్టారు, సీట్ లేదు అనుకుంటారేమో, ఎట్లా అనుకుంటారేమో, అట్లా అనుకుంటారేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా లైఫ్ ఏంటి, నా కుటుంబం ఏంటని బాగా స్ట్రగుల్ అయ్యాను. 1 ఫైన్ డే ఫోను అనుకుంటే ఎత్తితే కేసీఆర్ గారు మాట్లాడతారు, కళ్ళ నిండా నీళ్ళు, ఏమంటాడో ఏమని తిడతాడో, ఏం బాబుమోహన్ గారు అంటాడా ఏమంటాడో అని టెన్షన్. కానీ లైన్లో ఉన్నాడు, ఇట్లా పెట్టుకున్నా, ఏం బావమరిది ఇంకా మారలేదా నువ్వు, నాకు తెలుసు రా, నేనున్నా, నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు అనగానే బోరుమని ఏడ్చిన. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనే టైంలో ఈ ఫోన్ ఎందుకు రావాలి అసలు? దట్ ఈజ్ గాడ్. అందుకని నేను అన్నా, మనది ఏది మన చేతిలో ఉండదని. బాబు మోహన్ అని పిలిస్తే నేను అంత పెద్ద స్పందించకపోదునేమో, ఏం బావమరిది, ఇంకా అదే కేసీఆర్ గారా అని బావమరిది అని పిలిచాడా? నాకు బావ అంటాం కూడా రాలేదు ఆ క్షణం. ఇక ఫోన్ పోయాడు, పొద్దున వస్తా బావా, మంచి నీ ఇష్టం, తలుపులు తెరిసే ఉంటాయి, పొద్దున్నే పోయినా టికెట్ ఇచ్చిండు, పో నామినేషన్ అయిపో, రేపే లాస్ట్ డేట్, పోయినా నామినేషన్ వేసిన వచ్చిన. అంటే ఆ సిచ్యువేషన్ అసలు ఈయన ఇవ్వకుండా ఉండటం ఏంటో, నేను రాజీనామా చేయటం ఏంటో, ఈయన కరెక్ట్గా ఇప్పుడు ఇంకొక రోజు ఫోన్ రాకపోతే నా పని కథమే కదా. అంటే మిరాకిల్స్, గాడ్ అన్నీ ఆయన చేతులు ఉంటాయి అన్న చూసారా బిగినింగ్లో. ఆయనే నడిపిస్తుంటాడు, అన్ని చిత్ర విచిత్రాలు చేయిస్తుంటాడు. ఆ చిత్ర విచిత్రంలో ఇదొక చిత్రం నాది. నేను చాలా సింపుల్గా చెప్పాను, కానీ ఇది సింపుల్ సమస్య కాదు, మిరాకిల్ అంతే. మీరు వర్క్ చేసినప్పుడు ఇండస్ట్రీకి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీకి ఈ మధ్యలో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? ఇప్పటి ఇండస్ట్రీ అంటే, అప్పటి సినిమా ఇప్పటి సినిమా అంటే, సినిమే, ఇదొక వ్యాపార సంస్థ. సినిమా మీన్స్ వ్యాపారమే కదా. కాకపోతే గతంలో ఒక ప్రొడ్యూసరు, ఒక బయ్యరు, ఒక ఫైనాన్సరు, ఒక డిస్ట్రిబ్యూటరు, వాళ్ళు న్యాయంగా ఇగో ఇన్ని రోజులు ఆడింది సినిమా, ఇగో ఇంత వచ్చింది, ఇగో ₹15 వచ్చింది, అంత ప్రాంప్ట్నెస్ ఉండేది. వాళ్ళు అబద్ధాలు ఆడటం కానీ, వీటి అటు తిప్పటం అటు తిప్పే ఫిగర్స్ ఇవన్నీ అప్పటం ఉండేటివి కావు. కానీ ఇప్పుడు అన్నీ ఉంటాయి జిమ్మిక్లు. అప్పట్లో ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నా నేను, ఆయన పేరు మిద్దె రామారావు పేరు, వినోద్ కుమార్ హీరో, మన వాణిశ్రీ గారు మేము అందరం చేసిన అందులో. ఆ ప్రొడ్యూసర్ గురించి ఏమన్నారంటే, ఆయన మాట్లాడు రెమ్యునరేషన్, ఆయన మేనేజర్లు మాట్లాడతారు, మేనేజర్ మీద అంత నమ్మకం, సినిమా అంతా మేనేజర్లే తీస్తారు. ఈయన ఒక కుర్చీ వేసుకొని ఎప్పుడన్నా వస్తే అట్ట కూర్చొని కాసేపు చూసి ఓ సిగరెట్ తాగి వెళ్ళిపోతాడు, అంతే ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అట్లా కాదు, టిఫిన్ తెమ్మంటే కూడా కృష్ణనగర్ పోయి ఆయన టిఫిన్ తెస్తాడు. అంటే నమ్మక
వీడికి డబ్బులు ఇస్తే ఎంత కొట్టేస్తారో, వీడికి ఈ పని చెప్తే ఏం చేస్తారు అనే అపనమ్మకం. అప్పట్లో ఒక మేనేజరు క్యాష్ దగ్గర నుంచి డీల్ చేసేవాళ్ళు, రూపాయి తేడా వచ్చేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఉదయం నుంచి సాయంత్రానికి గోల్ తిప్పేస్తారు. అంతా అంటే అలాంటి మేధావులు వచ్చారు ఇప్పుడు. ఎందుకని పెద్దలు ఇప్పుడు వచ్చేటోళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, వాళ్ళకి చెప్పేంత స్థాయి కాదన్న చూసారా. కనుక సినిమాలు అంతే ఉండేది, సినిమా పనితనాలు అంతే ఉండేది, నడవడం అంతే ఉండేది. దాంతోపాటే ఈ ఏవిఎంది ఒక సినిమా గురించి చెప్పినాడు నాకు. వాళ్ళు కథ తయారు చేసి స్టూడియోలో పనిచేసే వాళ్ళందరినీ కూర్చుండబెట్టి వినిపించేదంట. వినిపించి ఇప్పుడు కథ చెప్తుంటే ఎవడన్నా ఇట్ట గోక్కుంటే ఇట్ట అనుకో, ఆపేసి వాడు ఇంట్రెస్ట్గా ఎందుకు వినలేదు కథ, వాడికి నచ్చంది ఏముంది దీంట్లో అని మళ్ళా ఒక 1-2 నెలలు డిస్కషన్ పెట్టి మళ్ళీ ఈయన కథ చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా ఎట్లా అటెన్షన్గా విన్నారా లేదా, ఎట్లుంది బాగుందా అంటే బాగుంది అని అంటే అప్పుడే షూటింగ్ పోయింది. ఇప్పుడు అట్ట కాదు, కెమెరా పెట్టి లైట్లు వేసి ఏదో ఒకటి చెప్పు కానీ అంటుంటాం. అంటే క్వాలిటీ పోయింది, కంట్రోల్ పోయింది. ఇప్పటి సినిమాలు అప్పటి సినిమా అట్ట కాదు, ప్లాన్డ్ అంటే ప్లాన్డే. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోద్ది అంటే అన్ని రోజుల్లో సినిమా అయిపోయింది. ఇప్పుడు అట్లా ఉండదు, పెట్టి చేస్తూనే ఉంటారు. అది మొత్తం కడిగి ఇప్పుడు ఫిలిం కూడా పోయింది. ఇంకా ఫిలిం ఉన్న రోజుల్లో నేను చూసిన 3 సినిమాలు 4 సినిమాలు తీసేంత ఫిలిము ఒక ఫిలింకు ఖర్చు అయ్యేది చిన్న సినిమాకి. అంటే అతను ఏం తీసిండో అతనికే నమ్మకం ఉండని డైరెక్టర్లు కొందరండి ఒక షాట్ని 5-6 రకాలుగా తీసేవాళ్ళు. 5 షాట్లు నేను 2వ షాట్ చేయననేమని, నీకు ఎక్కడ తప్పు అనిపించిందో చెప్పు నేను చేస్తా అనేది ఒక్కొక్కసారి. అప్పుడు అట్లా కాదు, మేము ఇట్లా ఓన్ చేసుకొని ఓకేనంటే ఓకే అంటే చేస్తే అబ్బా బ్రహ్మాండం అనేది. ఇప్పుడు అట్లా కాదు, ఒకే డైలాగ్ ఏంటి దీన్ని ఇక్కడ పెట్టి తీస్తానంటాడు, అక్కడ పెట్టి తీస్తానంటాడు, ఇక్కడ పెట్టి తీసి వెనక నుంచి తీస్తానంటాడు తలకాయని. నేను చేశాను, దీనివల్ల యూజ్ ఏంటయ్యా ఫిలిం దండగాక అన్నా. ఇప్పటి షూటింగ్లు ఇట్లుంటాయి, అప్పుడు షూటింగ్లు అట్లుంటాయి. కనుక ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డే. అంటే ఈ రోజుల్లో అలనాడు లవకుశ సినిమాలు తీసిండ్రంటే అప్పుడు ఏమున్నాయి, ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏం టెక్నిక్ ఉంది అప్పుడు. లవకుశ ఇప్పుడు చూడండి నిన్న తీసినట్టే ఉంటుంది. కనుక ఈ రోజుల్లో కూడా బాహుబలి తీసే రాజమౌళి లాంటి మహానుభావులు కూడా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు. ఇందాక నేను చెప్పిన టైపు ఉన్నారు, కానీ ఈ శాతం ఎక్కువైపోయింది. వాళ్ళు వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది కలబూర గంపండి సినిమా. వంకాయలు ఉంటాయి, బీరకాయలు ఉంటాయి, దొండకాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే మధ్యలో కొన్ని పుచ్చిపోయినవి ఉంటుంటాయి. కనుక అదే ఇదే ఎప్పుడైనా అంతే. ఎడు తిప్పినా ఇది చిత్రసీమ, చిత్రాలు మాత్రం ఉంటాయి. దీని పేరే చిత్రసీమ, కానీ చిత్రసీమ. ఓకే సార్, ఆ మధ్యలో మీ బాబు మూవీ కూడాను షూటింగ్ జరిపి మధ్యలో ఆపడం అయిపోయింది, రిలీజ్ చేయలేదు. సో ఎందుకు సార్, ఏమైనా ఇండస్ట్రీ తరపున ఏమైనా ప్రాబ్లం జరిగింది ఏంటి అసలు, రీజన్ ఏంటి? నాకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. అయితే కొందరు సినిమా థియేటర్స్ ఇవ్వనివ్వలేదు. మరి ఎందుకు వచ్చిందో ఈ విషయం నేను అదే అప్పుడు బాగా ఫీల్ అయ్యాను. చెప్పిన కూడా టీవీలలో అన్ని ప్రెస్ పెట్టి మాట్లాడాను. నేను అందరితో మంచి బాబు అని అనిపించుకున్నాను. రామనాయుడు గారు కూడా రిలీజ్ టైంలో నేను 1 లక్ష రూపాయలు ఎంతో కట్టాలి ల్యాబ్కి. బాబుమోహన్ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నువ్వేం డబ్బులు కట్టద్దు, నువ్వు ఫిల్మ్ తీసుకో అన్నాడు. అసలు దాన్ని కళ్ళ నిండా నీళ్ళు. అంటే ఆయన అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. మహానుభావులు పాతోళ్ళు అంతే, వాళ్ళ సెంటిమెంటే తెలుసు. ఎక్కడ దానం చేయాలో, ఎక్కడ ధర్మం చేయాలో, ఎక్కడ గట్టిగా ఉండాలో అన్నీ తెలిసిన వాళ్ళు. పట్టు విడుపులు గల్లోళ్ళు. వీళ్ళు ఇప్పుడు కాదు, అట్లా వేసేయటమే. అట్లా సినిమా
థియేటర్స్ దొరికినాయి, ఒక 7 థియేటర్స్ దొరికినాయి, 10 థియేటర్స్ అట్లా. 10 థియేటర్స్లో కూడా 50 రోజులు ఆడింది పిక్చరు. అది కనుక నాకు థియేటర్స్ దొరుకుంటే డెఫినెట్గా 100 డేస్ ఆడేది. బాగా వచ్చింది సినిమా, మంచి పాటలు. సరే, అదొక భాగం. రెండో సినిమా స్టార్ట్ చేసిన మా బాబు ఎందుకో ఒక వారం రోజులు షూటింగ్ జరిగింది. డాడీ నేను చేయను డాడీ అన్నాడు. ఎందుకు రా అన్న? ఎందుకో నాకు చేయాలని లేదు. మరి ఏం చేస్తావురా? నేను ఉద్యోగం చేస్తా డాడీ, లేకుంటే ఏదైనా వ్యాపారం చేస్తా. నేను 10 మందికి నేను భోజనం పెట్టాలి, నేను నా దగ్గర పని చేయించుకొని నేను డబ్బులు ఇవ్వాలి, నేను అలాంటిది ఏదైనా చేస్తా డాడీ అన్న. నీ ఇష్టం రా. 10 రోజులు షూటింగ్ జరిగితే అయిపోయింది. ఆ సినిమా కనుక షూటింగ్ జరిగితే డెఫినెట్గా హిట్ అయ్యింది. మంచి పిక్చర్, మంచి కథ. అట్లా అంతేగాని ఎవడో ఎల్లయ్య పుల్లయ్య కోసం ఆపుతాను నేను. తోలు తీసైనా సరే సినిమా షూట్ చేసేవాడిని, రిలీజ్ చేసేవాడిని, చేశాను కూడా. సరే, అది జరిగింది అంతే. ఓకే, అంతేగాని ఎవరు ఎల్లయ్య పుల్లయ్య ఆపితే మాత్రం ఆగింది కాదు. థియేటర్స్ ఇవ్వకుండా మాత్రం ప్లాన్డ్గా నేను ఖమ్మము, నాది నేటివ్ ప్లేస్ ఖమ్మం. 200 సినిమాలు చేసిన, 980 సినిమాలు. ఎవరితో ఒక్కళ్ళతో కూడా వీడు చెడ్డోడు అనిపించుకోలేదు, మంచోడు అనిపించుకున్నా. నా ఊరిలో సినిమా రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను హైదరాబాద్ వచ్చిన సినిమా తీసేశాను. నేను హైదరాబాద్ వచ్చాను, ఫోన్ సినిమా తీసేశారు. మ్యాట్ని ఒక్కటే ఆడిచ్చి తీసేశారు. ఏం వేశారు? అదేదో సినిమా వేశారు, పనికి మాలి అట్టర్ ఫ్లాప్ సినిమాని వేశారు. చింతకాయల రవ్వ ఏదో సినిమా. అది మరి ఎవరు వేశారో, ఎందుకు వేశారో, ఎందుకు తీశారో ఇప్పటికీ తెలియదు. నేను దాని గురించి పట్టించుకోలేదు. వరంగల్, సమ్మక్క సారక్కలు పుట్టింది వరంగల్. వరంగల్లో రిలీజ్ కాకుండా ఎంత గట్టి బందోబస్తు చేశారో. అంతెందుకో మరి నా మీద కక్ష, లేకపోతే ఇక మేము నలుగురు తప్ప ఎవరు ఉండకూడదనే. ఆ నలుగురే బతకాలి. వాళ్ళకైతే 1000 థియేటర్లు దొరుకుతాయండి. ఆ 4-5 ఉన్నారు. వాళ్ళకి 1000 థియేటర్లలో రిలీజ్ అయితే వాళ్ళ సినిమాలు. యువతల వాళ్ళకి 10 థియేటర్లు మాత్రం దొరకలేదు. అలాంటి ముఠా ఉంది అక్కడ. ఎవరై ఉంటారు అనుకుంటున్నారు? ఇది వింటున్నా తెలుసు. ఆ 4-5 అన్నాం కదా. 1000 థియేటర్స్ ఎవరో మీరు టీవీ పెట్టి చూసుకోండి. 1000 థియేటర్లో ఎవరు సినిమాలు రిలీజ్ అవుతాయి? 2000 థియేటర్లో ఎవరు సినిమాలు రిలీజ్ అవుతాయి? డబ్బా పట్టుకొని నేను రిలీజ్ చేసుకోవాలి, నాకు థియేటర్లు కావాలో అని తిరుగుతూనే ఉన్నారు చిన్న సినిమాలు తీసి పాపం. మళ్ళీ దీంట్లో ఇంకో టెక్నిక్, ఇప్పుడు ముందే చూస్తారు వీళ్ళు. కొద్దిగా బాగుంది, పర్వాలేదు అన్నట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి సినిమా. ఆ 4-5 బ్యాచ్ మళ్ళీ వాళ్ళే రిలీజ్ చేస్తారు, క్యాచ్ చేసుకుంటారు. ఈ సినిమా ఆడదు అనుకుంటే మాత్రం ఇక వీడు ఇంకొకసారి సినిమా తీయకూడదు, భూస్థాపితం అయిపోవాలా, ఆ ప్లాన్లో ఉంటారు. నిఘా అట్లా సినిమాల్లో కనుక విలన్లు చూస్తుంటారు చూడు, ఈ 4-5 అదనమాట క్యారెక్టర్స్. అన్నం ఉంటుంది అంతం. గాడ్ ఈజ్ గ్రేట్. సార్, మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉండాలి కదా సార్? అట్లీస్ట్ అన్నీ తెలిసిన వాళ్ళన్నా అట్లీస్ట్ ఆ పాయింట్ అన్న ముందుకు తీసుకురావాలి కదా. సరే, మంచి మంచి మేధావులు ఉన్నారండి. అది నేను చేసేది కాదు, నా చేతిలో పని కాదు. నేను ఎమ్మెల్యే చేసినట్టుగా చేయటానికి కుదరదు. అక్కడ సినిమా ఇండస్ట్రీలో 25 క్రాఫ్ట్స్ ఉంటాయండి. 25 రకాల వృత్తులు చేసుకుంటూ బతికేటోళ్ళు. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ ఉంది, కెమెరా బాయ్ ఉన్నాడు, లైట్ బాయ్ ఉంటాడు, ఇంకొక పనికి పనికిరాడు. సచ్చిందాకగా ఆ డిపార్ట్మెంట్లో పని చేస్తేనే భోజనం. ప్రొడక్షన్ బాయ్ ఉంటాడు, ఇంకొక పనికి పనికిరాడు, సచ్చిందాకా ఆ పని చేసుకుంటేనే బతుకుతాడు. డాన్సర్స్ ఉంటారు, ఇంకొక పని రాదు, డ్యాన్స్ చేసుకుంటే బతకాలి. ఫైటర్స్ ఉంటారు, ఇంకొక పని రాదు. కనుక అలాంటి వాళ్ళ నోటికాడు దానికి దీన్ని ఇక్కడ పాలిటిక్స్ చేసి ఆ 4 కోసం మొత్తం ఇంతమంది బతుకుతున్నారు కదా ఇండస్ట్రీ మీద, దీని మీద దెబ్బ కొట్టడం బాగుండదని ఒకవేళ కొందరు నాలా కోపం వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చునేమో. కానీ జరిగేదైతే దుర్మార్గం. చిన్న సినిమాలకు, చిన్న వాళ్ళకు చాలా అన్యాయం. నాకెవడ అన్యాయం చేయలేదు, నా బ్యాడ్ లక్ అనుకున్నాను. నాకు చేసే ధైర్యం లేదనుకోండి ఎవరికి, అది వేరు.
సార్ బయట మేము విన్న ఇంకొక టాక్ ఏంటంటే బాబు మోహన్ గారు కార్యకర్తలతోటి చాలా కోపంగా ప్రవర్తిస్తుంటారు, అంటీ మట్టరానట్టుంటారు, తొందరగా ఎవరిని దగ్గరికి తీయరు అని విన్నాం. మరి దానికి మీరేమంటారు? ఇది సృష్టి, కల్పన. నా అంత ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు. నేను వాళ్ళతోటే భోజనం చేస్తాను. నేను సినిమా యాక్టర్ని ఎప్పుడు అనుకోను. నేను అట్లా పోతూ ఉంటాను. తప్పు చేసిన వాడిని మాత్రం సహించను కదా ఒకటి. దీన్ని కొందరు వక్రీకరించి బాబు మోహన్కు కోపము, నేను ఎవరిని అరే అని కూడా తిట్టారు కదా. అరే అని కానీ ఓహో అని కానీ ఇదని కానీ నేను ఎవరిని అని ఉండను. తప్పు చేస్తే ఇది తప్పు చేసినావు నువ్వు అంటాను. లంచాలు తీసుకునే వాళ్ళని వదిలిపెట్టను, క్వశ్చనే లేదు. పొలిటీషియన్గా అబద్ధం ఆడకుండా కుదరదండి. ఫలానా పని అని అడుగుతాడు, కాదయ్యా అని చెప్పాల. అట్లా చెప్పకూడదు. చూద్దాంలే చేద్దాంలే అనాల. కానీ నేను అప్పటికప్పుడే చెప్తా, ఇది కాదు. సార్ 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 మీరు అనుకుంటే ఇది సార్ కాదు, ఈ రూల్కి వ్యతిరేకం, ఇది చేయటం కుదరదు. మీరు అనండి సార్, కాకపోయినా పర్వాలేదు అంటారు కొంతమంది. నేను ఇప్పటి వరకు అబద్ధం ఆడటం తెలియదు నాకు. 24వ సంవత్సరం రన్నింగ్ పొలిటీషియన్గా నేను అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు. దట్ ఈస్ బాబు మోహన్. అంత క్వైట్గా నడిచే నేను ఎదుటి వాళ్ళు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తారు, నేను గద్దించాలి తప్పదు కదా హెడ్ మాస్టర్ గారు. దిస్ ఈజ్ రాంగ్ అనాలి కదా, ఎందుకంటే నేను తప్పు చేయను కదా. అట్లాంటిది కొందరు ఇప్పుడు వాడు తప్పు చేసినోడు ఫీల్ కాడు. పాలిటిక్స్లో ఎప్పుడు ఏడ్చేటోడు ఉంటుందండి, ఒక బ్యాచ్ ఉంటుంది. అది ప్రతిపక్షం కావచ్చు, మన పక్షం కూడా కావచ్చు. వాడి పని అదే, బాబు మోహన్ మీద ఎట్లా బ్యాడ్ సృష్టించాలా, ఏది చెప్పితే వీడికి బ్యాడ్ ఎదురొస్తుంది, ఏం చెప్తే వీడికి బ్యాడ్ జరుగుద్ది అని. గత్తలు ఉంటాయి చూడండి, రాబంధువులు చూసినట్టు చూస్తుంటారు. ఆహా ఎప్పుడు దొరుకుతారు రా బాబు మోహన్ అని. అట్లాంటి వాళ్ళు అల్లే కథలు అనమాట ఇట్లాంటివి. దీన్ని కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంటాను ఒక్కొక్కసారి. పాలిటిక్స్లో అది కుదరదండి, కుదరదు. కానీ నేను 24 సంవత్సరాల నుంచి అదే లైన్లో పోతున్నాను. ఈసారి గెలిచినాక వామ్మో అట్లుండకూడదు, మామూలుగా ఉంటే పోద్ది కదా, ఈసారి మమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలా అని అనుకున్నా. తప్పు చేసిన అనకూడదు, ఎవడు ఇటన పోని మన పని ఏదో మనం చేసుకోవాలా, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలా, వామ్మో మొన్నటి వచ్చిన కష్టం సామాన్యమైంది కదా అనుకున్నా. గెలిచినా బయటికి వెళ్ళినా యాజ్ ఇట్ ఈజ్. నియమని మారినే కదా, మారలేదా అనుకున్నా. నాకు నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ నేనే చెప్పుకున్నా నాకు నేను. కనుక అబద్ధం ఆడకుండా, తప్పు చేయకుండా, లంచం తీసుకోకుండా కుదరదండి పాలిటిక్స్లో. నేను చేయలేదు. అందుకనే నేను ఎంత స్టిఫ్గానన్నా మాట్లాడగలుగుతాను. నా ఎంతటి వాడిని అయినా కూడా నో యు ఆర్ రాంగ్ అంటాను. అది ఉంది. హర్ట్ చేసుడు కానీ, ఇన్సల్ట్ చేసుడు కానీ, మాన్యదో దిగజార్చే నో, మళ్ళీ హెల్ప్ చేస్తా. ఆ తప్పు నుంచి బయటికి తెచ్చుకుంటా మళ్ళీ పాపం. అంతే తప్ప నీ పని అయిపోయిందిరా పోరా అని అనను. కాపాడుకుంటా. వాడు రిపెండ్ అవుతాడు, నేను తప్పు చేసిన కదా అందుకని తిట్టిండు మా అన్న అనుకుంటాడు, అంతే తప్ప దాన్ని గ్రెడ్జ్ పెట్టుకొని లోపల దాన్ని గుణించి ఎచ్చవేసి తీసి అప్పటికప్పుడే అన్నకి ఏదో కోపం వచ్చింది, తప్పు అనిపించింది, తిట్టిండ్రా అన్నే అని అనుకుంటున్నాను కార్యకర్త. సార్, మీరు వర్క్ చేసినప్పుడు ఇండస్ట్రీకి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీకి ఈ మధ్యలో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? అప్పటి వాళ్ళు కథ దగ్గర నుండే అంత పకడ్బందీగా విత్ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్, కామెడీ అంటే కథ దారం రకరకాల పువ్వులు కుచ్చినా అదొక మంచి మాలలా తయారు చేసుకొని షూట్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి, ఎచ్చిపచ్చి. ఎందుకంటే మాకు తెలివితేటలు ఎక్కువైనాయి, ఎక్విప్మెంట్లు వచ్చినాయి, అంత మాయాజాలం వచ్చేసింది, టెక్నాలజీ అంతా పెరిగింది.
అని కేర్నాటి వ్యవహారము. అప్పుడేమో ఏమీ లేదు కదా, దీన్ని ఇంత బాగా తీయాలి కదా, ఇంత బాగా తీయాలంటే ఏం చేయాలన్న ప్లానింగ్ అప్పుడు ఉండేది. ఓకే. ఇప్పుడు అట్ట కాదు, ఏంది స్విచ్ వచ్చితే అదే అయిపోయి అదే చూసుకుంటుంది కెమెరా. ఈ మధ్య గాలిలో వదిలిపెడుతున్నారు కెమెరాలు, అది తిరుగుతూ ఉంటుంది బుయ్యి అంతే. అది ఇప్పుడు అప్పటి ఒక ఇప్పుడు సావిత్రి గారిదో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక క్లోజ్ చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇప్పుడు అట్ట అందమైన స్టిల్ కనపడుతుంది. ఓకే. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్సే. కానీ ఇందాక మీ మాటల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా కొంతమంది అటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. బాహుబలి ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. బాహుబలి ప్రపంచ చరిత్రలోనే ఒక ది బెస్ట్ ఫిలిం. ఒక టెక్నాలజీ ఎంతో పెట్టి ఎంతో మీద ఇది సాధ్యమా. నేను అమెరికా వెళ్ళినప్పుడు యూనివర్సల్ స్టూడియోలో 10 కమాండ్మెంట్స్ ఇక్కడే తీశారు, మెకన్నాస్ గోల్డ్ ఇక్కడే తీశారండి అంటే ఆ స్టూడియోలు చూసిన నేను. మాకు కొన్ని షార్ట్స్ కూడా చూపించారు అక్కడ, అంటే వేస్తుంటారు ఈ షార్ట్ ఇగో ఇక్కడ తీశారు అని ఆ గోడ మీద వేస్తుంటారు, అట్లా వేస్తుంటారు అన్నమాట. అంటే పైనుండి ఫ్లైట్ పడిపోవటం అది ఉంటుందే, ఈ గోడ మీద నుంచి పడుతుంది. నిజం, అవి చూపిస్తుంటారు కొన్ని ఒక ఏనుగు వచ్చి కింగ్ కాంగ్ టైపులో వచ్చి ఇట్లా అడుగు పెడితే సిటీ అయిపోతుంటుంది, ఒక అడుగు కిలోమీటర్ల దూరం పడుతుంటుంది అని చూపించారు కదా. ఇది నుంచి ఇడికే ఆడనే అది తిరుగుతుంటుంది. అది ఆశ మేము వెహికల్లో వెళ్తుంటే ఒక చోట అనమాట అని వస్తుంది ముత్తదే, అది క్రియేటెడ్ ఇదనమాట. అంటే వాళ్ళు దాన్ని అట్లా చూపిస్తారు. అంటే అలాంటి సినిమాలు తీసిన మేధావులు కూడా బాహుబలి గురించే చెప్పుకుంటున్నారట. బాహుబలిని మించిన సినిమా లేదంటున్నారట. అంటే మన దగ్గర కూడా ఉన్నారు మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. పూరి జగన్నాథ్ గారు అయితే ఇవంతా ఉన్నారు, లేరని కాదు. కాకపోతే పుచ్చొంకాయలు ఎక్కువ ఎంటర్ అయితేనే పోతున్నాయి. దీనివల్ల ఏ తెలుగు సినిమా ఏముందిరా అనిపిస్తున్నారు. కానీ కొన్ని చిన్న సినిమాలు ఈ మధ్య హిట్ అయినాయి, 5-6 సినిమాలు. అంటే చిన్న సినిమాని పేరు పెట్టి అది పెద్ద సినిమాని డబ్బులు సంపాదించిందంటే చిన్న విషయం కాదు కదా. ఈ మధ్య 5-6 సినిమాలు అవి ఉన్నాయి, పేర్లు నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే నేను ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాలు చూడటం అదంతా కొద్దిగా తగ్గింది కనుక. అప్పుడు ఉన్నారు మేధావులు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కొద్దిగా కేర్నాట్ ఇది కొద్దిగా ఎక్కువైంది, అప్పుడు కేర్ఫుల్గా సినిమా తీసేవారు. సో ఇప్పుడు మీ బిలీవ్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఇంకా మీరు అనుకున్న స్థాయిలో ఉన్న డైరెక్టర్స్ అయితే ఉన్నారు కదా? డెఫినెట్గా ఉంటారు, ఎప్పటికైనా ఉంటారు. సార్, యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్గా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీతో పాటు యాక్ట్ చేసి, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు తను ఎన్నో సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, అండ్ ఇప్పుడు తను జనసేన పార్టీగా మన ముందుకు వచ్చారు. మరి మీ దృష్టిలో జనసేన పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకళ్ళ వ్యక్తిగత స్టేటస్ కానీ మేధాశక్తి కానీ ఏదో మనం ఇక్కడ కుర్చీలో కూర్చొని టేప్ పెట్టి కొలిస్తే కాదండి. ఇప్పుడు హోల్డర్, ఇప్పుడు ఆ బల్బుకి హోల్డర్ ఒకటే ఉంటుందండి, ఒకే సైజు ఉంటుంది హోల్డర్. అందులో 0 క్యాండిల్ బల్బు పెట్టచ్చు, 1000 క్యాండిల్ బల్బు పెట్టచ్చు. హోల్డర్ అయితే ఒకటే, మీరు చూడండి సైజు ఒకటే ఉంటుంది హోల్డర్. స్విచ్ చేసినప్పుడు తెలుస్తుంది 0 క్యాండిల్ బల్బుకి ఎంత వెలుగు వచ్చింది, 1000 క్యాండిల్ బల్బుకి ఎంత వెలుగు వచ్చింది. ఇది అనుకుంటుంది 0 క్యాండిల్ బల్బు, నాకు గదే హోల్డర్. మొన్న ఒకడు అన్నాడు నా విషయంలోనే, ఏముందా నేను ఫలానా పదవి వచ్చింది నాకు, నాది పచ్చింకే మీ సార్ది పచ్చింకే, ఏంటి మీ సార్ గొప్ప అన్నాడు ఒకడు ఈ మధ్యనే ఒకడు. అట్లా పావుల సరుకున్నోడు కూడా రూపాయలు అనుకుంటాడు. కానీ పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంది, ప్రజలకు సేవ చేయాలనే భావం ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఉన్నారు పావుల కంజాల్ గారు. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో సరే మా చిరన్న ఒక ఊపుతాడు అనుకున్నాము. సరే
కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. కనీసం చిరన్న ఇంకా అవకాశం ఉంది, చిరన్నకి క్వశ్చనే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నారు, ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాను నేను. కుటుంబ వ్యక్తిని కాబట్టి, కుటుంబానికి సంబంధించిన కనుక. కానీ అది క్లిక్ అవ్వటమా ఫ్లాప్ అవటం అనేది అది మాటలతో చెప్పేది కాదు, చేతలలో చూడాలి. ఆ రోజు వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అది మనకు ఆ రూపంలో కనపడుద్ది. దిస్ ఈజ్ ద థింగ్ అని. అంతే తప్ప వివేక్గా మాట్లాడటం, అట్టటి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఓ ప్రయత్నం చేస్తున్నారు, ఫలించాలని కోరుకుందాం. మంచి చేయాలనుకుంటున్నారు, జరగాలని కోరుకుందాం. మనందరం బాగుంటే సంతోషమే కదా. కనుక వారు చేసేది వారి వ్యక్తిగతమైన థాట్, వ్యక్తిగతమైన ఆలోచన. ఫలించాలని కోరుకోవాలి తప్ప ఫెయిల్ అవ్వాలని కోరుకుంటాడు మూర్ఖుడు నేను అనుకుంటాను. కనుక మా కుటుంబం కాబట్టి మా కుటుంబం నుంచే వస్తున్నట్టు లెక్క. పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ అంటే మాది కుటుంబం. విజయ దుందుబి మోగించాలని కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పేర్ చేసినందుకు. సో ఫస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకున్నందుకు స్వీట్ బాక్స్ గిఫ్ట్ దీంట్లో పెట్టించారన్న షేర్ చేసిన అన్నీ సార్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మీ ఛానల్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాలాంటి వాళ్ళ ఇంకా ఎన్నో మంచి విషయాలన్నీ సేకరించి యూట్యూబ్లో పెట్టి మంచి గుళికలు ప్రజలకు అందించే ది బెస్ట్ ఛానల్గా ఎదగాలని బ్లెస్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫస్ట్ క్లిక్. క్లిక్ అంటే సి అనుకున్నారేమో, క్యూ. ఇట్స్ క్యూ. ఓకే.